అసంభవం. ఆడది తప్పు చేస్తే అది శంకరుడు కూడా పట్టుకోలేడు. ఆఫ్టరాల్ ఆడది జన్మనిస్తే పుట్టినవాడివి. నువ్వెంత? నా ఇంటి దొంగను నేను పట్టుకోలేనంత అసమర్థుణ్ణి కాదు. సుఫల చేతులు వదిలేసింది. నిర్ణయాన్ని కాదు, గతం వదిలేయ్. వర్తమానంలోకి వద్దాం. సరిగ్గా నెల రోజుల్లో ఏ అనుమానంతోనైతే నీ స్నేహితుణ్ణి నా మీదికి ఉసిగొల్పావో, ఆ స్నేహితుడితోనే గడుపుతాను. వాడితోనే కాదు, మొత్తం నీ స్నేహితులతో. కానీ నువ్వు పట్టుకోలేవు. ఇట్స్ సుఫల ఛాలెంజ్. నా ఫ్రెండ్స్‌తోనా? వారు నాకు స్నేహితులు కాదు, హితులు, సన్నిహితులు. లోపల అనుమానమున్నా పైకి బింకంగా చెప్పాడు. నీ సెంటిమెంట్ నమ్మకాలతో నాకనవసరం. పెళ్లి కాకముందు రుచి మరిగానో, లేక పెళ్ళైన తర్వాత నీ ప్రవర్తన వల్ల రుచి మరిగానో నిరూపిస్తాను. నీ అనుకున్న నీ వాళ్ళతోనే నీ కళ్ళ ముందు తిరుగుతాను, గడుపుతాను. కానీ ఎప్పుడూ ఎన్నటికీ పట్టుకోలేవు. ఆడది తప్పు చేయాలనుకుంటే 7 సముద్రాల మధ్య వంటి స్తంభంలో ఉంచినా చేస్తుందని నిరూపిస్తాను. నీలాంటి మగవాళ్ళని 100 మందిని కాపలా ఉంచినా కడుపు చేయించుకోగల జాన అని నిరూపిస్తాను. అది నీ వల్ల కాదు. నా కళ్ళ ముందు, నాకు తెలియకుండా. వికటపు నవ్వుతో ఎగతాళిని కలిపాడు. కక్కలేక మింగలేకపోవటమంటే ఏమిటో తెలియచేస్తాను. నీ ముందే సరసాలు, సరాగాలు చేస్తాను. ఆడది జానతనం చేస్తే మగాడు పగలే గుడ్డివాడవుతాడు. నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? నా ముందు పరాయి మగవాళ్ళతో పరిచికాలు ఆడతావా? అది నాకు తెలియకుండా. ఆడటమే కాదు, నా అద్భుత సౌందర్యాన్ని మిటించుకుంటాను. బిగి కౌగిళ్ళు, నునివెచ్చటి శ్వాసలను ఆస్వాదిస్తాను. కానీ ఒక్క షరతు. పందెం గురించి మనలోనే ఉండాలి. ఐదుగురిలో ఎవ్వరికీ తెలవకూడదు. చూశావా? అప్పుడే భయపడ్డావు. ఇందాక నా వాళ్ళంతా నీకోసం పరితపించారని, నమ్మినవాడే నలుగురికి పంచబోయాడని చెప్పావు. నువ్వు చెప్పిందే నిజమైతే నా ఫ్రెండ్‌కి ఎందుకు చెప్పొద్దంటున్నావు? అంటే అది అసత్యమేగా? మీరు పొరబడుతున్నారు. నేను చెప్పొద్దంటున్నది భయపడో, లేక వారంతా నీతిమంతులని కాదు. పోయిన పరువుతో పాటు మరి కొంచెం పోకూడదని. ప్రపంచంలో ఏ భార్యాభర్తలు వేసుకొని పందెం గురించి మన నోటితోనే వింటే ఆ నోట్లోనే క్రాండించి ఉమ్మేస్తారు. నువ్వెందుకు చెప్పినా నాకనవసరం. పందానికి నేను రెడీ. నా వాళ్ళ మీద నమ్మకముండి కాదు. ఈ పందెం కడుతుంది. నిన్ను వదిలించుకోవటానికి. విడాకులు కావాలంటే కోర్టులో రుజువులు కావాలిగా? నవ్వాడు వికటంగా. ఆహా! దొరక్కపోతే నీ కళ్ళ ముందు జరిగిందాన్ని పసిగట్టలేకపోతే? అప్పుడు నాదే విజయం. నీ బరితెగించిన పరుసుతనాన్ని పట్టుకోలేక నేను ఓడి, ఆపై నిన్ను నేనెలా ఏలుకొంటాను? నువ్వెలా నాతో కాపురం చేస్తావు? కాబట్టి విజయమైనా, పరాజయమైనా నాదే అంతిమ విజయం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పొరపాటుని ఒప్పుకో. నీ బుద్ధి నీచబుద్ధి అని నా జీవితంలోంచి తప్పుకో. తప్పుకోను. అలా తప్పుకుంటే నువ్వు వేసిన నింద జీవితాంతం ఉంటుంది. ఎలాగో తాడు లాగావు. తెంపే వెళ్తాను. ఆడది తలుచుకుంటే అణుబాంబులే కురుస్తాయి. అగ్రరాజ్యాలే చరిత్రలో కొట్టుకొచ్చాయి. దాన్ని ముందు మొగుడి కళ్ళ ముందు చేసే తెపరితనమెంత? సముద్రంలో ఇసుక రేణువంత. నీ ఒక్క స్నేహితుడితో ఒక్కరోజు గడుపుతాను. యోధను, యోధనులకి పిచ్చెక్కించే ఈ అందాలని ఆరబోస్తాను. నేనేం చేస్తున్నానో, ఎలా పడుపుతనం చేస్తున్నానో అర్థం కాక విలవిలలాడేలా చేస్తాను. అనుమానపు మొగాళ్ళకి ఆడదాని శీలాన్ని శకించే మొగ వెధవలకి ఆడది తప్పు చేస్తే పుట్టించిన బ్రహ్మ కూడా పట్టుకోలేడనే చరిత్రని సృష్టిస్తాను. ఛాలెంజ్. వెరీ గుడ్. ఆ మాత్రం నమ్మకం నీకే కాదు, నాకూ ఉంది. సరిగ్గా నెల రోజులు. నువ్వు
ఓటమి పాలైతే నీ పీడ ఉండదు. ఒకవేళ గెలిస్తే విజయం నీదైనా పక్షంలో నేనేం చెయ్యాలి? అది కూడా చెప్పు. నేను ఎక్కడ్నుంచి వచ్చానో అక్కడికే వెళ్తాను. శభాష్! నాకు కావాల్సింది అదే. అందుకే అన్నాను. నాణాన్ని పైకెగరేసి పందెం కట్టాను. అచ్చు పడినా, బొమ్మ పడినా సుఫల విరక్తిగా నీదే గెలుపు అని పూర్తి చేసింది. గురుమూర్తి వికటంగా నవ్వాడు. సుఫల సన్నగా నవ్వుకుంది. అస్తవ్యస్తమైన తన జీవితాన్ని తలుచుకొని. ఆ రాత్రి వారిద్దరి పక్కలు వేరయ్యాయి. మరుసటి రోజు ఉదయం 9 గంటల కావొస్తుంది. ఆఫీస్‌కి వెళ్తున్నాను. బయట నీకు కావలసినవి ఏమన్నా ఉంటే చెప్పు. తెచ్చి పెడతాను అడిగాడు గురుమూర్తి. సుఫల ఏం లేనట్టు తల ఊపింది. మళ్ళీ 5కే వచ్చేది. భయపడకు. 2 రోజులు పోతే అదే అలవాటవుతుంది. సుఫల మొహం చిట్లించింది. తలా తోక లేని బుజ్జగింపు వాక్కులకి. అర్థం కాలేదా? లేక రాత్రి చేసిన ఛాలెంజ్ మర్చిపోయావా? కానీ నేను మర్చిపోలేదు. అందుకే ఈ జాగ్రత్త. పెరటి వైపు తాళం ఎప్పుడో పెట్టాను. ఇప్పుడు బయటికెళ్తూ ప్రధాన ద్వారానికి తాళాన్ని బిగిస్తాను. మధ్య 3 గదుల్లో నీవు. ఎలా చేస్తావ్? ఈ బందీఖానలో రంకుతనం? ఆఫీసవ్వగానే 5 నుంచి మళ్ళీ ఉదయం 9 వరకు నేను ఇంట్లోనే ఉంటాను. నీవు 24 గంటలు ఇంట్లోనే కాదు, నన్ను అంటి పెట్టుకొని ఉన్నా నేను చెయ్యాల్సింది చేస్తాను. ఆడదాని నోట్లో నువ్వులు నానలేవన్నది ఎంత నిజమో, నిన్ను చెంతన పెట్టుకొని సరసాలు సాగిస్తానన్నది అంత నిజం. ఆ! నాక్కావాల్సింది అదే. నువ్వు తప్పు చెయ్యటం. నేను మిమ్మల్ని పట్టుకోవటం. అలా అని నిన్ను ఫ్రీగా ఉండనిచ్చాననుకో మొగాడిగా అవమానం. పందెం పందెమేగా? సుఫల మొగాడి దెబ్బుడుపై చెయ్యి. ఇప్పుడు ఈ పందెంలో కూడా మొగుడు మొగాడిగా నాదే పైచేయి. నీ బజారుతనాన్ని పట్టుకుంటే తన్ని తగిలేస్తాను. లేదు, నా అపురూపమైన మేధస్సుతో నీకా అవకాశం లేకుండా చేశాను. అంటే ఏదో ఒక రోజున నా కాళ్ళ మీద పడి విలవిలలాడుతావు. ఈ జీవితం భరించలేకపోతున్నాను. అది అటుంచు. వీధిలో పిల్లవాడికి కూడా పలకరించలేకపోతున్నాను. ఆడది తప్పు చెయ్యగలదు. కానీ మొగాడి దృష్టికి మాత్రం రాకుండా పోదు. అది నా కాళ్ళ మీద పడి రోదించినప్పుడే నీకు ప్రశాంతి. నాకు విశ్రాంతి. అప్పుడే నిన్ను పుట్టింట్లో దిగబెడతాను. ఆపై నీ దారి నీది, నా దారి నాది. మీరు ఊహించే ఆ 2 ముగింపులు మన కథలో జరగవులెండి. తాళాన్ని ఒక్కటికి 2 సార్లు బిగించి చూసుకోండి. వీలుంటే చేతనైతే సీలు కూడా వేసుకోండి. కాలం మాత్రమే ఒప్పుకునే సత్యం ఆ 2 ముగింపుల్లో ఒక్కటి జరుగుతుంది. ఆ! మరిచాను. నీవన్నట్టు సీలు వెయ్యొచ్చు. తాళానికి కాదు. పూర్వరాజులు అంతఃపురం స్త్రీలకి తాపడాలు బిగించి వాటి బీగల్ని రొంపిలో పెట్టుకొని యుద్ధాలకి వెళ్ళేవారంట. సుఫల అసహ్యంగా తల తిప్పుకుంది. గురుమూర్తి వికటంగా నవ్వి బయటికెళ్ళాడు. తలుపులు దగ్గరికి లాగాడు. గదంతా చీకటి. తన బ్రతుకులా. బయట తాళం వేస్తున్న చప్పుడు. ప్రస్తుతం తాను ఖైదీ. అప్రయత్నంగా సుఫల కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. వర్షం ఇంకా సన్నగా పడుతూ ఉంది. పోర్టికల్లో పిల్లలు ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయారు. సుఫల మాత్రం ఆ కిటికీలో నుంచి బయటికి చూస్తూనే ఉంది. నిమిషాలు పరిగెడుతున్నాయి. అపురూపమైన బాల్యాన్ని, ఆశల ఆర్తులు పెంచుకున్న వివాహ బంధాన్ని మూగగా తలుచుకుంటూనే ఉంది. అలా ఎంతసేపయిందో ఆమెకి తెలియదు. తాళం తీసిన చప్పుడు వినిపించి కిటికీని విడించింది. గురుమూర్తి ఇకిలిస్తూ లోనికొచ్చాడు. హాల్లో ఎలా ఉన్నావ్? ఏమన్నా ప్రోగ్రెస్ సాధించావా? పందెం గట్టి వారమయ్యింది. ఇంకా 23 రోజులే ఉన్నాయి. గుర్తు చేశాడు గురుమూర్తి రోజుటిలా. చాలా.
అంది కటువుగా. అవునవును. చాలా సాధించి ఉంటావు. నర్మగర్భంగా చూసి నవ్వాడు. కడుపులో దేవినట్లనిపించింది అతను చెప్పిన విధానానికి. నా తాళి ఎగతాళి అవ్వచ్చు. నేను మాత్రం ఎగతాళి అవ్వను. ఏదైనా ప్రారంభం కావటం కష్టం. ఒక్కసారి బిగిన్ అయ్యిందా ఆపటం పాలాక్షుడి వల్ల కూడా కాదు. వెనుకటికి నీలాంటిదే నేను లేస్తే మనిషిని కాదందంట. అలా ఉంది. ఇకనైనా ఒప్పుకో. క్షమించి నీ పుట్టింట్లో వదిలిపెడతాను. అంత కష్టం నీకు రాదులే. అనుకున్నది చేసేదాకా నిద్రపోనివారు ఒక రకం. అవకాశం కోసం చూసి చూసేవారు రెండో రకం. నేను రెండో రకం దాన్ని. ఆ అవకాశం నాకు ఈ రాత్రికి వస్తుంది. చేతనైతే కాచుకోండి. ఇవాళ ఈ రాత్రా? నిస్మయంగా అడిగాడు. అలా అన్నప్పుడు అతని మొహంలో ఒకలాంటి బాధవిచికాల్ని స్పష్టంగా గమనించింది సుఫల. కట్టుకుంది పరాయివాడి పక్కల్లోకి వెళ్తున్నానని చెప్పటం వేరు. మరి కొద్దిసేపట్లో వెళ్తున్నాననటం వేరు. అసలు ఈ పందెమే వద్దు అని అరవాలనిపించింది. అరవలేకపోయాడు. అహం అడ్డు వచ్చింది. అప్పటికే సుఫల శోభనం పెళ్ళికూతురులా సిగ్గుపడుతూ అంది. సరిగ్గా 8ంటికి. గురుమూర్తి పళ్ళు పటపటాలాడించాడు. 8 కావటానికి ఇంకా గంట మాత్రమే ఉంది. గోడకు ఫిక్స్ చేసిన గడియారంలో ముళ్ళు భారంగా తిరుగుతుంది. గురుమూర్తి హాల్లో పచార్లు చేస్తున్నాడు. సుఫలని ఒక్క క్షణం కూడా విడిచి ఉండకూడదు. అవసరమైతే పమిట చెంగుని తన లుంగిని కట్టుకోవాలి. అసలు ఇప్పుడే రెండు వైపులా తాళం బిగిస్తే సరి. సుఫల చెప్పిందే నిజమైతే ఓంకారా, దయానిదా, త్రిమూర్తా లేక గోపీనా? ఈ నలుగురు కాక ఐదో వ్యక్తి కమలాకరా? తల వేడెక్కింది. అతని ఆలోచనలని చెదరగొడుతూ గేటు శబ్దం వినిపించింది. చిచి, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిలేదు. ఆ గేటుకి కాస్త కొబ్బరినూనె వెయ్యమని 100 సార్లు చెప్పాను. విసుక్కుంటూ 2 అడుగులు వేసి తొంగి చూశాడు. త్రిమూర్తి ఈల వేసుకుంటూ లోనికి వస్తూ కనిపించాడు. ఈ వెధవెందుకు వస్తున్నాడు? గుండెల్లోంచి రాని నవ్వును పెదవులపైకి తెప్పించాడు. ఏంటి ఇలా వచ్చావ్? ఊరికే రారు మహాత్ములు. ఛా! నిజంగా? నువ్వు జోకులేస్తావన్నమాట. పోయిన వారమేగా కనపడి ఇన్స్‌పెక్షనుంది, అకౌంట్స్ చేసి పెట్టమని బ్రతిమాలాడింది. మర్చిపోయావా? అవసరం మరోవైపు తీరిందా? అప్పుడు గుర్తుకొచ్చింది గురుమూర్తికి. 2, 3 రోజుల్లో ఇన్స్‌పెక్షన్ అని. అకౌంట్స్ నీట్‌గా లేకపోతే అక్షింతలు ఖాయం. అసలే తన ఆఫీసర్ చండనాసనుడు. తన రైటింగ్ బాగోలేకపోవడం అటుంచి క్రెడిట్స్, డెబిట్స్ ఉండాల్సిన స్థానంలో ఉండవు. ప్రతిసారీ త్రిమూర్తి వచ్చి ఫైనల్స్ చేసి వెళ్తుంటాడు. ఇప్పుడు అలానే వచ్చాడు. ఏదేమైనా కానీ ఈ నెల రోజులు వీళ్ళని ఇంటికి రానీయకూడదు. ఏదో భార్య ముందు బొంకడా కాని గురుమూర్తికి మనసులో గిలే. భయం భయమే. ఆ క్షణంలో మొత్తం పందెమంతా చెప్దామనుకున్నాడు. మీ సహాయం కావాలని అడగాలనుకున్నాడు. మళ్ళీ తన మీద తనకే నమ్మకం. తాను నమ్మిన తన వాళ్ళే ద్రోహులు, నీచులై తను కక్కిన కూడు కోసం ఆశపడటమంటూ జరిగితే తనకి తెలియక మానదు. దొరక్క మానరు. అది తనకి లాభమే. అలాంటి స్నేహితులని దూరంగా ఉంచి ఆ చండాలంతో పాటు ఈ చండాలుణ్ణి కూడా వదిలించుకోవచ్చు. అసలు తనకెవ్వరు వద్దు. ఈ ప్రపంచమే స్వార్థం. అవకాశం కోసం ఎదురు చూసే నక్కలు వీరంతా. వీళ్ళకి నీతి లేదు, జాతి లేదు. తన, పర అన్న భేదం లేదు. ఎదుటివారు నాశనమైతే వారికెంతో స్వాంతన. ఇక ఈ ఆడవారు చెప్పాలంటే గ్రంథమే అవుతుంది. అందుకే తిక్కన్నగారు అన్ని గ్రంథాలు రాయలేక 2 వాక్యాలు చెప్పారు.
వావి వరుసలు లేక వనితలు పురుషులను కామించుట యొగ్గుగాదు కొందరు వగల్లాడుకులనున్. హ్యాండ్సప్! ఎంత గొప్పగా చెప్పావయ్యా తిక్కన్నా! స్వాగతంలా అనుకున్నాడు. ఏంటిరా తిక్కన్నా! నీలో నువ్వు నీ పేరు తలుచుకుంటున్నావ్? అదిలించాడు త్రిమూర్తి. గురుమూర్తి తెప్పరిల్లి అబ్బే ఏం లేదు. ఏదో పర్సనల్ ఫీలింగ్స్. కొన్ని బయటికి చెప్పలేం అంతే అని. సుఫల త్రిమూర్తి వచ్చాడు. కాఫీ తీసుకురా అన్నాడు. సుఫల అంతా గమనిస్తూనే ఉంది. భర్త పిలుపు వింటూనే తెరలు తెరలుగా నవ్వుకుంది. త్రిమూర్తి వస్తాడని గురుమూర్తి మర్చిపోయి ఉండొచ్చు. కానీ సుఫలకి గుర్తు ఉంది. ఆఫీస్ ఇన్స్‌పెక్షన్ అప్పుడు త్రిమూర్తినే వచ్చి అకౌంట్స్ చేసి పెడతాడు. ఆ సంగతి గురుమూర్తే సుఫలకి చెప్పాడు. ఆ వారంలో గురుమూర్తి ఆఫీస్‌లో ఇన్స్‌పెక్షన్ ఉంది. అంటే త్రిమూర్తి వస్తాడన్నమాట. సుఫల అనుకోలేదు. ఖచ్చితంగా ఈ రోజు వస్తాడని నిర్ణయించుకుంది. కారణం ఇన్స్‌పెక్షన్ ఎల్లుండే. వచ్చినప్పుడు ఏం చెయ్యాలో కూడా ఆలోచించింది. రంభ రావణుణ్ణి చూసి రేపిన సంచలన సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకొని నడిచింది. ట్రేలో 2 కప్పులతో వయ్యారంగా మధ్యగది దాటింది. అప్పుడామె కళ్ళు పారిజాతాలు, శరీరమేమో మల్లెపూలు, నడికేమో విరిసిన విరజాజి. సన్మోహంగా నడుస్తూ ఓరకంట గమనించింది. అదే సమయంలో త్రిమూర్తి చూశాడు. ఒక్క క్షణం గుండె ఆగి తిరిగి కొట్టుకోవటం ప్రారంభించింది. కేవలం క్షణమే. చూపులంటే మార్చుకున్నాడు. కాని మనసు గ్రీష్మయామనిలో చంద్రుడిలా ఆగుపించే ఆ నగుమోము, పసుపు పచ్చని ఛాయ, బలిసిన పిక్కలు, సరసంలో కసిగా ఘాట్లు పెట్టే పలువరుసలు, ఎక్కుపెట్టమని వేధించే ఇంద్రధనస్సులాంటి కనుబొమ్మలు, మదమెత్తభవం లాంటి ఎదభాగం. ఆ సమయంలో ఇంద్రుడు ఆమెను చూస్తే శచీదేవిని వదిలేస్తాడు. మన్మధుడైతే రతిదేవిని గురిపెట్టాల్సిన మన్మథ బాణాన్ని దిశ మార్చి ఆమె వైపుకి మరలుస్తాడు. చంద్రుడైతే ఉన్న స్థానాన్ని వదిలి ఆమె చెంత చేరి చనుబాలు ఇమ్మంటాడు. అలాంటిది త్రిమూర్తి ఓ లెక్క. తట్టుకోలేక 2 చేతులు బిగించుకున్నాడు. భరించలేని కోరికతో. తీరని కోరిక అని తెలుసతని. కనీసం ఇదివరకు ఆశైనా ఉండేది. ఈ అందాలు తమ పొదువులవుతాయని. ఎప్పుడైతే దయ్యాగాడిని బయటికి గెంటి ఛీ అందో అప్పుడే ఆశ అడియాశగా మారింది. సరిగ్గా అప్పుడు అమాంతంగా వచ్చి అతన్ని కౌగిలించుకుంది. అనుమానం. మరి మరి అంత గొడవ చేసి దయ్యాగాడిని బయటికి గెంటిన ఈమె ఇక్కడెలా ఉంది? ఇంకా కాపురం ఎలా చేస్తుంది? అంత చేసినా భర్తని ఎలా క్షమించింది? సంథింగ్ ఈజ్ రాంగ్. కొంపదీసి దయ్యాగాడు మా దగ్గర ట్రిక్స్ ఉపయోగించలేదు కదా? నో, వాడలా చెయ్యడు. చేసేవాడైతే ఆశ పెట్టాల్సినంత అవసరం లేదు. మరి ఇంకా ఆమె గారు వీడితో కాపురం? తుష్! ఏం చేస్తుంది? ఈ దేశంలో అందరాడవారిలాగానే కాపురాన్ని చెయ్యకుండా నెట్టుకొస్తూ ఉంటుంది. అంతవరకు సంతోషం. ఇంటికి వచ్చిన వాడ్ని విషపు చూపులు చూసి అసహ్యంగా చూడటం లేదు. గౌరవప్రదంగా కాఫీ అందుకున్నాడు. గురుమూర్తి కూడా కప్పు తీసుకుంటూ చెప్పాడు. అకౌంట్స్ చూడాలి. అరగంట వరకు డిస్టర్బ్ చెయ్యొద్దు. ఏదైనా పని ఉంటే సందులోంచి తిరుగు. సుఫల మౌనంగా తల ఊపి లోపలికెళ్ళింది. త్వరగా బుక్స్ తీయరా. అవతల నాకు ట్యూషన్స్‌కి టైం అవుతుంది. పిల్లలు వెయిట్ చేస్తుంటారు చెప్పాడు త్రిమూర్తి. గురుమూర్తి ర్యాక్ వద్దకెళ్ళి అందులోంచి ఓ కట్ట ఫైల్స్ టేబుల్ మీద పడేసి అన్నాడు. మొత్తానికి మన గోపిగాడిలా నువ్వు పిల్లలకి పాఠాలు చెప్పి సంపాదిస్తున్నావ్. మీరే నయం. 2 వైపుల సంపాదన.
అక్కడ, ఇక్కడ ట్యూషన్స్ చెబితేనేగా నా సీఏ పూర్తయ్యేది. అందరూ పనులు చేయించుకునే వాళ్ళే గాని దమ్మిడి ఇవ్వరు. నిష్ఠురం ఆడాడు. అడిగేదేదో నిర్భయంగా అడుగు. నాది గంట పని. 100 తీసుకో. స్నేహం స్నేహమే. వ్యవహారం వ్యవహారమే. ఛఛ! డబ్బు కోసమా? నేను అలాంటి వాణ్ణి కాను. కానీ అవసరం తప్పదు. ముందు సిగరెట్ పడెయ్ అని చెప్పి ఓ ఫైల్ తీసుకున్నాడు. గురుమూర్తి సిగరెట్ తననొకటి తీసుకొని త్రిమూర్తికి ఒకటిచ్చాడు. అగ్గిపెట్టె కనబడలేదు. మళ్ళీ సుఫలని తమ ముందుకు పిలవటం ఇష్టంలేక లేచి వంటగదిలోకి నడిచాడు. వంటగదంతా గిన్నెలు, బాండీలు, లోపల వేడివేడి పదార్థాలు ఉన్నాయి. అగ్గిపెట్టె, సుఫల ఇద్దరూ కనపడలేదు.